నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము కొత్తిమీర పల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ పెద్ద సైజు కట్ట తీసేసుకున్నాను ఒకటి. ఈ కొత్తిమీరను మనము నీట్గా ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. కొత్తిమీరలో విసుక ఉంటుంది కదండి ఆకుకూరల్లో, అందుకని నీట్గా కడుక్కోవాలి. ఒకసారి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీట్గా ఈ కొత్తిమీర అనేది కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత కొత్తిమీరకి మనము కాడలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కొంచెం ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కొత్తిమీరను నూనెలో మగ్గిస్తాం కదా, అప్పుడు కొత్తిమీర అనేది తొందరగా మగ్గిపోతుంది. అందుకని మనం కొత్తిమీరని ఇలా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. పచ్చడి కోసం ఒక 2 టమాటాస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి, సరిపోతుంది కారము. తర్వాత ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను వేపుకుందాం. పల్లీలు వేసేసుకొని పల్లీలను బాగా దూరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీటెక్కాలి. హీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిర్చిని నూనెలో బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాతనే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని నూనెలో కాసేపు కొత్తిమీరను మగ్గనివ్వాలి. కొత్తిమీర ఇలా మగ్గాలి. కొంచెం మెత్తబడ్డ తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ టమాటాలను మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు టమాటాని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా కొన్ని వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము. టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చింతపండును కొంచెం సేపు మగ్గనివ్వండి. మూత పెట్టేసుకొని చింతపండును కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మనకు చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కదా, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర టమాటా ఉడికించి పెట్టేసుకున్నాం కదా, అది వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడిని బాగా మెత్తగా మిక్సీ పట్టొద్దు. మనం రోట్లో పచ్చడి నూరుకుంటే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టొద్దు. ఇలా కలుపుకొని లైట్గా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. పచ్చుల్లిపాయలు వేసుకుంటే రొట్టె పచ్చళ్ళలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపుకు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి శనగపప్పు వేసేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. ఈ మినపప్పు శనగపప్పు అన్నీ కాస్త వేగాలి. నూనెలో వేగిన తర్వాతనే అప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందాము. తర్వాత కరివేపాకు, తర్వాత ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ కొంచెము ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడిలో, స్కిప్ చేయకండి, వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని
పోపు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపుని పచ్చళ్ళలో వేసేసుకోవాలి. పచ్చళ్ళలో వేసేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇలా పోపు అంతా కూడా పచ్చళ్ళలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి పల్లీలు వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర పచ్చడి రైస్లోకే కాదు, జొన్న రొట్టె చపాతీలోకి కూడా బాగుంటుందండి. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.